ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై డైలమా కొనసాగుతుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇవాళ ఈ సంప్రదింపులు జరుగుతాయో లేదో స్పష్టంగా తెలియడం లేదు. చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలుపగా తమకు చర్చలకు వెళ్లే ఆలోచన ఏదీ లేదని ఇరాన్ గట్టిగా షాక్ ఇచ్చింది. హార్మూజ్ సమీపంలో టెహ్రాన్ నౌకపై వాషింగ్టన్ బలగాలు దాడి చేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా పాక్ మాత్రం చర్చలు జరుగుతాయంటోంది, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఇస్లామాబాద్లో అది పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా మంగళవారం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు జరుగుతాయో లేదో స్పష్టంగా తెలియడం లేదు. చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలుపగా తమకు అలాంటి ప్రణాళికలేవీ లేవని ఇరాన్ చెబుతోంది. హార్మోజ్లో అమెరికా నిర్బంధం తొలగితేనే చర్చలు జరుపుతామని టెహ్రాన్ చెబుతుంటే ఒప్పందం కుదిరితేనే వైదొలుగుతామని ట్రంప్ స్పష్టం చేశారు. పాక్ మాత్రం చర్చలు జరుగుతాయన్న ధీమాతో ఇస్లామాబాద్లో ఏర్పాట్లు చేస్తోంది. ఇలా ఉండగా అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు రేపటితో ముగియనుంది. దాన్ని పొడిగించే అవకాశాలు లేవని, శాంతి ఒప్పందం కుదరకుంటే ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్తో చర్చల కోసం తమ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ నేతృత్వంలోని బృందం నిన్నటిలోగా పాక్కు చేరుకుంటుందని ట్రంప్ తెలిపారు. అయితే రాత్రి వరకు వారు ఇస్లామాబాద్కు చేరుకోలేదు. ఇక వ్యాన్స్ పాక్కు బయలుదేరారని ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఆయన ఎక్కడున్నారో చెప్పేందుకు అమెరికా వర్గాలు నిరాకరిస్తున్నాయి. మరోవైపు ట్రంప్తో పాక్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఓడరేవుల దిగ్బంధనంపై కోపంతోనే చర్చలకు ఇరాన్ మేనమేషాలు లెక్కిస్తోందని ట్రంప్నకు ఆయన చెప్పారని సమాచారం. ఇక ఇజ్రాయెలే తనను యుద్ధంలోకి లాగిందంటూ సామాజిక మాధ్యమాల్లో వెలువెత్తుతున్న విమర్శలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్తో యుద్ధానికి దిగాలని ఆ దేశం తననెప్పుడూ కోరలేదన్నారు. ఇజ్రాయెల్లో 2023 అక్టోబర్ 7న జరిగిన మారణ హోమాన్ని చూశాక ఇరాన్కు ఎప్పటికీ అణ్వస్త్రాలు దక్కకుండా చేయాలని మరింత బలంగా నిర్ణయించుకున్నామన్నారు ట్రంప్. కాల్పుల విరమణ గడువు ముగిస్తే దానిని పొడిగించే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఇరాన్ పతాకంతో ఆదివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణిస్తున్న తౌస్కా అనే రవాణా నౌకను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ట్రంప్ తెలిపారు. 900 అడుగుల పొడవైన ఈ నౌక ప్రస్తుతం తమ ఆధీనంలోనే ఉందన్నారు. 6 గంటలకు పైగా పదే హెచ్చరికలు జారీ చేసిన పెడచెవిని పెడుతూ ముందుకెళ్లినందుకే తౌస్కాను స్వాధీనం చేసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. మరోవైపు చర్చలపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చీతో పాక్ ఉప ప్రధాని విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఫోన్లో మాట్లాడారు. అమెరికాతో ఇరాన్ సంప్రదింపులు కొనసాగించాల్సిన ఆవశ్యకతను అగార్చీకి ఆయన వివరించారు. కాగా తౌస్కాను అమెరికా స్వాధీనం చేసుకోవడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ క్రమంలో అమెరికా యుద్ధ నౌకలపైకి ఐఆర్జీసీ డ్రోన్లను ప్రయోగించిందని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఆ నౌకలను తరిమిందని ఇరాన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అమెరికా తమ ఓడరేవులను దిగ్బంధించి హార్మూజ్లో రాకపోకలను అడ్డుకుంటుండడంపై ఇరాన్ మండిపడింది. తమ చమురు ఎగుమతులు నిలిచిపోయిన వేళ ప్రపంచ దేశాల నౌకల భద్రతను ఆశించడం కుదరదంటోంది.
ఇక ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తాఫా ఖమేనీ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ దేశం ఐఆర్జీసీలోని అతివాద నాయకుల నియంత్రణలోకి వెళ్లిపోయిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ముస్తాఫా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీంతో సైనిక దౌత్యపరమైన కీలక నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్ ఆయన సన్నిహితులే తీసుకుంటున్నారని అమెరికన్ మీడియా చెబుతోంది. ప్రస్తుత యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్లో 3,375 మంది చనిపోయారని ఐఆర్జీసీ వెల్లడించింది. ఇక హార్ముజ్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకలకు నౌకాదళం అడ్వైజరీ జారీ చేసింది. లారక్ దీవికి దూరంగా ఉండాలని, తాము చెప్పాకే హార్ముజ్లో ప్రయాణించాలని వాటికి సూచించింది. భారత పతాకంతో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరపడం కలకలం సృష్టించిన నేపథ్యంలో కాల్పులు జరిపింది తమ బలగాలో కాదో నిర్ధారించుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్టు ఇరాన్ ప్రకటించింది.